సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము చివరి కూడిక. దయచేసి ప్రతి వారు ఆరాధన కొరకు అక్కడ జరిగే కార్యక్రమం అంతా కూడా చెక్కచోలాగా ప్రార్థన చేయండి. అలాగే మీ యొక్క తిరుగు ప్రయాణం కూడా క్షేమంగా దేవుడు చేర్చులాగా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క బలమైన మాట ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క ప్రయాణ మార్గములో ప్రవక్త అయిన మోషే గారి ద్వారా తుది మాటలు తెలియజేస్తున్న మాట ఏంట, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ శత్రువులు కనబడుతున్నారేమో వారిని చూచి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఒకవేళ మనము సంఖ్యా కాండములో కానీ చూసినప్పుడు యొక్క 12 నుంచి 14 అధ్యాయంలో అక్కడ వారంతా కానాను దేశానికి వేగువారు వెళ్తారు. ఆ వేగువారు వెళ్ళినప్పుడు అక్కడ చూసినారంట నెఫెనీలను చూస్తారు, చాలా బలాజులను చూస్తారు, బహుదేవగలను చూస్తారు. వారిని చూచి ప్రజలంటారు వారిని మనం జయించలేమని. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు భయపడవసలేదు, ఎందుకంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. ఆనాటి నుంచి నేటి ఆధునికమైన ఇశ్రాయేలు ప్రజల వరకు కూడా వారు నమ్మేదని తెలుసా, వారి పక్షమున యెహోవా యుద్ధం చేస్తున్నాడు. నిజమే ప్రియ కుమార కుమార్తె, మన పక్షమున ఆయన యుద్ధం చేయను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుకుంటున్నావేమో నేను బాధపడుతున్నాను, నేను టెన్షన్ పడుతున్నాను, నాకే కొదువులు నాకే ఇవ్వలేని. కానీ దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. ఆయన నీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. ఆ నీ పక్షమున వ్యాజ్యమాడబోతున్నాడు. ఆయన నీకు సహాయకుడిగా ఉండిపోతున్నాడు. నీకున్న ప్రతి ఆటంకాల నుంచి, నీకున్న ప్రతి బంధకాల నుంచి ఆయన విడుదల చేసి ఆయన కృపా క్షాములతో బలపరుస్తున్నాడు. కావున దిగులు చెందక, అతేరపడక, ప్రభు నీ పక్షాన నిలబడు. ఈరోజు నువ్వు చాలా భయంకరమైన శోధనతో ఉన్నావేమో, వేదంతో ఉన్నావేమో, ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యం బలపరుస్తున్నాను. నీ పక్షమున ప్రభు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధైన దేవా నీకు వందనాలు తండ్రి. నిత్యమైన మా శోధనలో వేదనలో ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఈరోజు ప్రభా ఆనాటి ఇజ్రాయెల్ రక్షించిన దేవా మా పక్షంలో ఉండండి. అని ఇదిగో శత్రువు మీద గుమికుడు ఉన్నారు, వేధిస్తున్నారు, బాధిస్తున్నారు. ప్రభా మీ సహాయం నాకు దయచేయండి. నీ కృపను నాకు చూపించమడుతున్నాను దేవా నీకు వందనాలు. నీ కృపాక్షలు నింపి బలపరచమడుతున్నాను దేవా నీకు వందనాలు. ఇదిగో ప్రభా నీకు సన్నిధిలో మేము ఆరాధించటకు సహాయం చేయండి. నీ కృపాక్షలు నింపమడుతున్నాను దేవా నీకు వందనాలు. ప్రభా ఈ యొక్క సమయంలో నీ బిడ్డలు ఏదైతే వారు కోరుకున్నారో వారి కోరికలు సిద్ధింపచేసి మీరు పక్షం నుండి వ్యాజ్యమాడమని, మీరే గొప్ప కార్యాలు చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. భయపడవద్దు, ప్రభు మన పక్షం ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్.